మున్సిపల్ ఎన్నికల వేళ నిజామాబాద్ పురపాలక సంస్థతో పాటు మిగతా మున్సిపాలిటీల ఖజానాకు కాసుల వర్షం కురుస్తోంది. ఏళ్ల తరబడి పేరుకుపోయిన బకాయిదారులు ఇప్పుడు నామినేషన్ల కోసం క్యూ కట్టి పన్నులు చెల్లిస్తున్నారు. నిజామాబాద్ కార్పొరేషన్లో ఒకే అభ్యర్థి 8,16,65,000 పన్ను చెల్లించడం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని ఒక కార్పొరేషన్ 7 మున్సిపాలిటీల ఖజానాలు కలకలలాడుతున్నాయి. మున్సిపల్ ఎన్నికల బరిలో నిలవాలంటే అభ్యర్థులు నో డ్యూ సర్టిఫికేట్ సమర్పించాల్సి ఉంది. దీంతో కొద్ది రోజులుగా నో డ్యూ సర్టిఫికేట్ కోసం ఆశావహులు తమ పన్ను బకాయిలు చెల్లించేందుకు మున్సిపల్ ఆఫీసులకు క్యూ కట్టి పన్నులు చెల్లించారు. ఏళ్ల తరబడి బకాయిలు పేరుకుపోయి నోటీసులు ఇచ్చి జరిమానా విధించినా పన్నులు చెల్లించని బడాబాబులు బకాయిదారులు ఇప్పుడు నామినేషన్ల కోసం చెల్లిస్తున్నారు. నిజామాబాద్లోని ఓ డివిజన్ అభ్యర్థి ఏకంగా 8,16,65,000 ఆస్తి పన్ను బకాయిలు చెల్లించడం కార్పొరేషన్ వర్గాలతో పాటు సిటీలో చర్చనీయాంశంగా మారింది. మున్సిపల్ బరిలో నిలవాలంటే అభ్యర్థులు ఖచ్చితంగా నో డ్యూ సర్టిఫికేట్ సమర్పించాలి. కార్పొరేషన్ నుంచి జారీ చేసే ఆ సర్టిఫికేట్ కోసం 3 రోజులుగా మున్సిపాలిటీల చుట్టూ అభ్యర్థులు ఆశావహులు చక్కర్లు కొట్టి తమ బకాయిలు చెల్లించారు. మున్సిపాలిటీలకు ₹1 బకాయి ఉన్నా నామినేషన్ తిరస్కరణకు గురయ్యే అవకాశముంది. దీంతో బకాయిదారులు స్వయంగా వచ్చి తమ ఆస్తి పన్నులు చెల్లిస్తున్నారు. ఒక్క నిజామాబాద్ కార్పొరేషన్లో 9 కోట్లు మొండి బకాయిలు వసూలయ్యాయి. నిజామాబాద్ జిల్లాలో ఒక కార్పొరేషన్తో పాటు బోధన్, ఆర్మూర్, భీంగల్ మున్సిపాలిటీలు ఉన్నాయి. కామారెడ్డి జిల్లాలో కామారెడ్డి, ఎల్లారెడ్డి, బాన్సువాడ, బిచ్కుంద 4 మున్సిపాలిటీలున్నాయి. 2025-26 ఆర్థిక సంవత్సరానికి 100% పన్నులు వసూలు చేయాలని మున్సిపల్ శాఖ టార్గెట్ విధించింది. నిజామాబాద్ కార్పొరేషన్లో ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తి పన్ను బకాయిలు 135 కోట్లు ఉన్నాయి. ప్రభుత్వ బకాయిలు మినహాయిస్తే ప్రైవేట్ ఆస్తి పన్ను బకాయిలు 95 కోట్లకు పైగా ఉన్నాయి. వీటిలో ఇప్పటి వరకు 23 కోట్ల పన్నులు వసూలు కాగా మున్సిపల్ ఎన్నికల సందర్భంగా మరో 9 కోట్లు వసూలైనట్టు అధికారులు తెలిపారు. మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా నామినేషన్స్ దాఖలు చేసేందుకు బకాయిల చెల్లింపు పత్రం నో డ్యూ సర్టిఫికేట్ జత చేయాలి. దీంతో అభ్యర్థులతో పాటు మద్దతుదారులు తమ బకాయిలు చెల్లించారు. 3 రోజులుగా మున్సిపల్ ఆఫీసులు పన్ను చెల్లింపుదారులతో సందడిగా మారాయి. కామారెడ్డి మున్సిపాలిటీలో కోటికి పైగా పన్ను వసూలైంది. మిగతా మున్సిపాలిటీల్లో 50 లక్షల నుంచి కోటి వరకు బకాయిలు వసూలైనట్లు తెలుస్తోంది. ఎన్నికల పుణ్యమా అని మొండి బకాయిలు వసూలు కావడంతో మున్సిపాలిటీల ఖజానా నిండుతోంది. బాన్సువాడ మున్సిపాలిటీలో 13 లక్షలు, భీంగల్ మున్సిపాలిటీలో 4 లక్షలు, ఎల్లారెడ్డిలో 5,13,000, ఆర్మూర్లో 35 లక్షలు, బోధన్లో 38 లక్షల ఆస్తి పన్ను బకాయిలు వసూలయ్యాయి. మున్సిపల్ ఎన్నికల్లో ప్రధాన పార్టీల అభ్యర్థులతో పాటు స్వతంత్రులు పెద్ద సంఖ్యలో బరిలో నిలిచారు. దీంతో ఆస్తి పన్నులు భారీగా వసూలయ్యాయి. దీంతో వసూళ్ల భారం తగ్గిందంటున్నారు మున్సిపల్ అధికారులు.